యేసయ్యా యేసయ్యా. కొంచెం గట్టిగా యేసయ్యా 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 నా యేసయ్యా. మరోసారి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి మరణము నుండి కన్నీల నుండి కన్నులను గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కలిసి మరణము నుండి ప్రాణము కన్నీల నుండి కన్నులను మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి కన్నులను అందరం కలిసి కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా యేసయ్యా కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. మరణము నుండి మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి కన్నులను దేవునికి న్యాయాధిపతులు 16వ అధ్యాయము. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 23వ వచనము. న్యాయాధిపతులు 16:23 వచనం. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువు అయిన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకై పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. సంసోను ఎవడు? మహాబలాఢ్యుడు. గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మంది ఫిలిష్తీయుల్ని ఒక్క దెబ్బతో చంపి పడేశాడు. సంసోను పేరెత్తితే చాలు ఫిలిష్తీయులు పిరికివారై పారిపోయేవాళ్ళు. సంసోను అంటే భయపడి చచ్చేవాళ్ళు. కానీ అలాంటి సంసోను వెళ్ళి ఫిలిష్తీయుల అమ్మాయినే ప్రేమించాడు. ఫిలిష్తీయుల అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
ఆ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. ఆమె విడిచిపెట్టేసింది, వేరే వాడిని పెళ్లి చేసేసుకుంది. సంసోను బహు బలాచుడు, పిచ్చోడైపోయాడు, ప్రేమ పిచ్చోడైపోయాడు. పెళ్లి పెటాకులు అయిపోయిన తర్వాత పనికి మాలిన వాడైపోయాడు. అదే ఫిలిష్తీయుల దేశంలో ఆయా పట్టణాల్లో ఎక్కడ వేశ్యలు దొరుకుతారా అని చెప్పి ఆ వేశ్యలు కొంపలకు వెళ్ళి తన బలాన్ని పోగొట్టుకున్నాడు. బైబిల్ సెలవిస్తుంది పైన 16వ అధ్యాయము పైన 20వ వచనము ఏముంది? ఆమె సంసోనో వేశ్య అంటుంది. సంసోనో, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకోనేను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతనిని బంధించని. ఏం పరిస్థితి వచ్చిందండి సంసోనుకి? ఎప్పుడైతే దేవుడు సంసోన్ని వదిలేశాడో సంసోను బందీ అయిపోయాడు, బలహీనుడైపోయాడు, బానిసగా అయిపోయాడండి. సంసోన్ని తీసుకొచ్చి బంధించి ఏమంటున్నారో తెలుసా? మన దేవత, మన శత్రువు అయిన సంసోన్ని మన చేతికి అప్పగించను అంటే అర్థం ఏమిటి? సంసోను సేవించిన దేవుడు కంటే మనం సేవిస్తున్న దేవతే గొప్పది. ఎంత అవమానం తీసుకొచ్చాడండి సంసోను. కళ్ళు ఊడబీకేశారండి, పండగ చేసుకున్నారండి. మన దేవత సంసోన్ని మన చేతికి అప్పగించాడు. ఎగ్జాక్ట్గా ఇదే జరిగిందిగా. సౌలును తల నరికేసి దేశమంతా దాన్ని ఊరేగింపచేసి మన దేవత ఈ సౌలును మన చేతికి అప్పగించాడు. వినండి ఫ్రెండ్స్, ఎటువంటి దేవుణ్ణి సంసోను, ఎటువంటి దేవుణ్ణి సౌలు సేవించేవారో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా, ప్రపంచాన్నే పరిపాలించే దేవుడైన యెహోవాను సేవించిన వారండి. పాపానికి తావిచ్చి, అవిధేయతకు తావిచ్చి అపకీర్తిని తెచ్చుకున్నారండి. పేరును పాడు చేశారు, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చారు. ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా ఎటువంటి వాడో తెలుసా? దావీదు ఆ యెహోవాను ఆధారం చేసుకొని నేను వెళ్ళి గొల్లియాతును చంపుతానంటే దేంతో చంపాడో తెలుసా? చిన్న రాయి తీసుకుని చంపి పడేశాడండి. చిన్న రాయి తీసుకొని గొల్లియాతును ఒకే ఒక్క దెబ్బతో చంపేశాడు. ఎటువంటి దేవుణ్ణి దావీదు సేవించాడో తెలుసా? ఒక చిన్న రాయితో శత్రువుని చంపగలిగిన దేవుడిని నేను కలిగి ఉన్నాను అని ఫిలిష్తీయులకు తెలియచేశాడు. దావీదు ఉన్నంతకాలం ఫిలిష్తీయులు భయపడి చచ్చారు. కారణం తెలుసా? దావీదునకు యెహోవా తోడై ఉన్నాడు. నీ శత్రువులు నీకు భయపడాలంటే, నీ జోలికి రాకుండా ఉండాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనే విషయం సైతాను గ్రహించాడు అంటే వినో అమాంతంగా తీసుకొచ్చేస్తాడు, ఆపదలు తీసుకొచ్చేస్తాడు, అపజయాన్ని తీసుకొచ్చేస్తాడు, అపవిత్రతను తీసుకొచ్చేస్తాడు. అడ్డమైన పనులు నువ్వు చేసినప్పుడు వీటన్నిటిని తీసుకొచ్చి నీకు అడ్రస్ లేకుండా చేసేస్తాడు. జాగ్రత్త. సౌలు కలిగి ఉన్నదాన్ని పోగొట్టుకున్నాడు, కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, కీర్తిని పోగొట్టుకున్నాడు. చచ్చిపోయిన తర్వాత కనీసం సరైనటువంటి సమాధి కార్యక్రమాలు కూడా లేని స్థితికి చేరిపోయాడు. చివరిగా ముగించేస్తున్నాను. కుమారులను పోగొట్టుకున్నాడు. ప్రియ సహోదరులు సహోదరులు, సౌలు కలిగి ఉన్నటువంటి కుమారుల్లో ఒకడు యోనాతాను, అద్భుతమైన ఆత్మీయుడు.